ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. ఏంటి వీడియో అంటే, ఇది యెల్లో కలరు శారీ ఎందుకు తీసుకున్నారు, అర్జెంటుగా స్టిచ్ చేసి ఇమ్మని చెప్పారనమాట. ఇది అక్కడి నుంచి రాలేదండి, భీమవరం నుంచి వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీడియో మొత్తం చూసేయండి, ఎందుకంటే దీనికి ఒక స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఈ మధ్య జరిగిన భీమవరంలోదండి ఒక విషయం అనమాట. ఏంటి అంటే, చాలామందికి తెలిసుంటుంది, ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోలో చెప్తాను, వినేయండి. ఏంటదంటే, ఈ మధ్య కాలంలో అంటే ఒక 1 మంత్ అవుతుందన్నమాట. 1 మంత్ దగ్గర అవుతుంది. అయితే ఏం జరిగిందంటే, ఒక పాము అయితే ఒక మనిషి మీదకి వచ్చి, నేను పలానా రోజున పలానా టైంకి పలానా ప్లేస్లో చనిపోతాను, మీరు నాకు మనిషి చనిపోతే ఎలా అయితే చేస్తారో అలాగే నాకు కూడా అన్నీ చెయ్యాలని చెప్పైతే ఆ మనిషి మీదకి వచ్చి పాము అయితే చెప్పడం జరిగిందంటండి. సేమ్ అదే ప్లేస్కి అదే రోజు అదే టైంకి వచ్చి ఆ పాము అనేది అక్కడ చచ్చిపోయింది. వాళ్ళ ముందే లైట్గా ఇలా తల కొట్టుకొని మరీ అక్కడ అయితే చనిపోయిందంటండి. ఆ వీడియో కూడా ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేశారంటే నేను ఆ వీడియోని నేను నా ఛానల్లో పెడతాను. అయితే ఈ చీరకి ఆ పాముకి ఏంటి సంబంధం అంటే, అక్కడ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేడీస్ యెల్లో కలర్ చీరలు కట్టుకొని పూజ అయితే చేయమని చెప్పారండి. అది ఎప్పుడు అంటే, ఇప్పుడు 25వ తారీఖున శంకుస్థాపన అయితే చేస్తున్నారండి ఆ గుడి కట్టడానికైతే. ఆ రోజుని యెల్లో కలర్ చీరలు అయితే ఆడవాళ్ళందరూ కట్టుకోవాలని అయితే చెప్పారండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే నేను వెళ్ళలేకపోయినా నా దాకా దీనికి సంబంధించిన ఒక చీరనైతే నేను కుట్టడం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది భీమవరం నుంచి ఈ చీర అయితే వచ్చిందండి. భీమవరం నుంచి మీ దాకా ఎలా వచ్చిందంటే, మా చెల్లాలది భీమవరం కదండి, వాళ్ళ ఊర్లోనే జరిగిందనమాట. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.